ఓ వావ్ ऊपर रहा बाबा अरे मेरा किस कैसा है रे तुरसरा बाबू అరవింద్రా మావా అట్లానా అరవింద్రా కొట్టు మావా కొట్టు ఒరే బాబాయ్ బాబాయ్ కొంచెం హెల్ప్ చేయరా నువ్వు నా బైక్ మీద వచ్చేయి నేను నా డార్లింగ్ పక్కన కార్ మీద వచ్చేస్తాం अरे भाई हम भी आएगा ఇదిగో జస్ట్ చాలా ఇష్టాలు ఉన్నాయి రే హలో రై అలాగే రై ఏంట్రా వీడి ఫోన్ లో అంతేరా వాడు అలాగే అలాగే యావరే అబ్బా అరే అరే సంధ్య వాళ్ళ మమ్మీ డాడీ ఊరు నుంచి వచ్చారట వీళ్ళు రూమ్మేట్ ఫోన్ చేశారు అర్జెంట్ గా ఈ మేడం ని ఇంటికి పంపించారట అయ్యో బాబాయ్ మమ్మీ డాడీ వచ్చేసారా నేను అర్జెంట్ గా వెళ్ళాలి బాబు వాళ్ళకి అనుమానం వచ్చిందంటే ఇంటికి తీసుకెళ్ళి వెంటనే పెళ్లి చేసేస్తారు చల్ 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 ఫుట్ అయిపోయాడు ఏయ్ ఏంట్రా ఒక్కదాన్ని అంత దూరం ఎలా వెళ్తా చెప్పు వచ్చి డ్రాప్ చెయ్యి చల్ 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 ఆగే బట్ చుట్టాని చల్ 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 అయిపోయాడు ఏంటి కోపమా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ప్లీజ్ రా మా బుజ్జి కదూ సర్లే వాడు నీ మీద అలిగాడు కానీ రే సాయి నువ్వు వెళ్ళి సంధ్యని డ్రాప్ చేసిరారా ఓకే నాకేం అరే. ప్రాబ్లం లేదు డ్రాప్ చేయరా గో డార్లింగ్ గో జాగ్రత్త జాగ్రత్త పదరా మన దారికి మనం వెళ్దాం ఓకే పద అమ్మాయిని జాగ్రత్త తీసుకుపో ఓకేనా ఓకే ఓకే డార్లింగ్ బాయ్ 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 సంజయ్ ఏమైంది బైక్ కి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది నువ్వు ఇలా వచ్చి నేవా ఇలా వచ్చేసే వచ్చే మై గాడ్ కారు కూడా వెళ్ళిపోయినట్టుంది ఇప్పుడు ఏం చేద్దాం 1 మినిట్ బండి పక్కన పెడతాను ఓకే ఈ దగ్గరలో ఇక్కడ మెకానిక్ షెడ్ లేనట్టుంది షిట్ సర్లే కానీ ఒకసారి ఆ ఫోన్ ఇటు ఇవ్వరా ఇవ్వరా బిల్డప్ ఇదిగా ఇస్తున్నాగా కంగారేంటి రే మహేష్ ఈ చెత్త బండి ట్రబుల్ ఇచ్చిందిరా ఏం చేయమంటావు ఓకే ఓకే సరే బాయ్ ఇదిగో ఈ డొక్కు బండిని ఎక్కడైనా పడేసి ఆటోలో డ్రాప్ చేయమన్నాడు వాడు పద డొక్కుబండా నువ్వు ఎక్కడే వెయిట్ చేయి ఏంటి వీడు వీడికి ఏమైనా జరిగిందా ఏంటి మై గాడ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ ఐ డోంట్ నో దయచేసి ఇప్పుడేం అడగండి ఈలోగా మీరే ఊహించుకొని ఏమీ రాయకండి సారీ మేడం ఈ హత్య ప్లీజ్ నో మోర్ క్వశ్చన్స్ ఇంకా మీరు వెళ్తే మా ఫార్మాలిటీస్ మేము చూసుకుంటాం ప్లీజ్ ప్లీజ్ గో అవే ఎలా జరిగింది
నమస్తే సార్. ఏరా వినోద్, చిల్లర దందాలు చేయొద్దు, పోలీల దగ్గర పోవద్దురా అంటే అర్థం కాదురా? ఒక్కసారి చెప్తే చాలదా? కూర్చో. సార్ వాడే సార్. కూర్చోరా. గో, ఎలక్షన్లు వస్తున్నాయి, రౌడీ షీటర్లు అందరినీ బొక్కలో దోస్తున్నారు. నువ్వు నా మనిషివని అందరికీ తెలుసు. అందుకే ఓ 4 రోజులు ఏడికన్నా వెళ్ళి గమ్మును దాక్కో. పైసలు కావాలంటే బాబాని అడిగి తీసుకో. ఏ బాబా, వీనికి ఖర్చుకు కావాల్సిన పైసలు ఇచ్చి పంపి, అంతేగాని ఈడ గడబడి చేయకు. అర్థమైందా? పో పోరా. చల్దు సార్. ఏడవేండ్రా ఎమ్మెల్యే సాబ్ డబ్బిచ్చిండు మనం తాగి అదే తాగేసి సార్లు ఏడవేరు ఎమ్మెల్యే సభ్యు ఇంత చూసే తాకుండా పోయిండు. అయిపోయింది. ఈ మందేవుడు కనిపెట్టాడు కానీ మహానుభావుడు. ఎంత తాగినా కట్టది. ఏం చేద్దాం? ఎవడు రాడా? ఎక్కడికి లేదు ఇలా అందరు. ఇది కూడా అయిపోతుంది. ఎవడు అది? ఎవడురా? రాయుడు గారు, మీరు చెప్పింది మాకు అర్థమైంది. మా డ్యూటీ మేము చేస్తున్నాం కదా. ఏంటయ్యా మీరు చేసేది వంకాయల డ్యూటీ? ఒకే ఏరియాలో ఒకే వారంలో 2 మర్డర్ జరిగింది. ఏమన్నా అంటే మా డ్యూటీ మేము చేస్తున్నామంటారు. ఏంటి మీరు చేసేది? ఇద్దరు జరుగుతుంటే చూస్తూ కూర్చోడమా? రాయుడు గారు ప్లీజ్ రిలాక్స్. హంతకుండా త్వరలోనే పట్టుకుంటాం. నా మనుషులు 2 మర్డర్ జరిగితే ఎలా రిలాక్స్గా ఉండమంటావు? మీ బాధ నాకు అర్థమైంది. నా ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఆధారాలు దొరికినాయి. వాటిని బట్టి త్వరలో హంతకుడిని నేను పట్టుకుంటా కదా. నీ సిన్సియారిటీ నాకు తెలుసయ్యా. ముందు హంతకుడిని పట్టుకో. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. నువ్వు చదివే చదువు కన్నా ముందు సరుకులు పెంచుకో. సరే. మహానుభావులు వారేసి అటు మరి అంతే మరి మంచి కదా. ఫ్యామిలీ. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. లెక్క ఆ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చింది సార్, కానీ ఆ లైటర్ మీద ఎలాంటి వేలు ముద్రలు లేవు. ఛ, బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? ఎమ్మెల్యే గారు ఏమన్నా అన్నారా? అదే మొన్న జరిగిన వినోద్ మర్డర్ గురించి. ఓ, వాడిని చంపింది ఎవరో వెంటనే కనుక్కొని ఆయనకి చెప్పాలట. వాడు అసలే రౌడీ షీటర్. వాడిని చంపింది ఎవరో ఆయనకి ఆ మాత్రం తెలియదు. అపోజిషన్ పార్టీ మొదలు అడుక్కు తినేవాడి వరకు అందరిని వేధించాడు. వాళ్ళలో ఎవడు చంపాడో ఏమో. సరే, మన ఇన్వెస్టిగేషన్ మనం చేద్దాం. ఎస్ సార్. మీరు వెళ్ళండి. టీ కలుపు. ఏయ్, ఎవరుంటారా ఇక్కడ? కనబట్లా మే ఇద్దరం. ఎన్ని గంటల వరకు ఉంటుందిరా ఈ టీ స్టాల్? అర్ధరాత్రి 12 గంటల దాకా ఉంటుంది.
అర్ధరాత్రి 12 గంటల దాకా ఏం వ్యాపారం తెల్లారే ఉంటుంది? కనపడద్దని ఏమిటది? డబ్బులు. అదేనండి, అర్ధరాత్రి సిలాయిలు వస్తున్నాయి కదా, వాళ్ళ కోసం ఉంచుతాం ఇక్కడ. మ్మ్. అవును, ఈ మధ్య ఇక్కడ 2 మర్డర్లు జరిగినాయి. వాటి గురించి నీకేమైనా మటర్ల తెలుసా? గురించి నాకేం తెలియదు. వీడికి తెలుసు. ఏయ్, నకరాలు చేయకు. రేపు ఉదయాన్నే స్టేషన్కి వచ్చి కలువు. పోలీస్ స్టేషన్ కా బస్ స్టేషన్ కా? ఏయ్, పోలీస్ స్టేషన్ కి. ఎక్కువ మాట్లాడేవంటే తాడ తీస్తాను అనుకుంటున్నావేమో. ఏయ్, పోలీస్ స్టేషన్ ఎక్కువ మాట్లాడేవాడు తాట తెస్తాను. అర్థమైందా? నువ్వు వెళ్ళు, నేను రా. ఏంటయ్యా పెద్ద ఎరగదీస్తున్నానని చెబుతున్నావు? రాయుడు గారి మనుషుల్ని వరుస మటలు చేస్తుంటే దిక్కు మొక్కు లేదు. దేనికి తొందరపడకూడదయ్యా లక్ష్మయ్య గారు, కొంచెం ఓపిక పట్టాలి. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అవునా కదా? చూడండి, మీరు అనుకున్నట్టు రాయుడు గారికి ఏమీ తెలియదు అనుకోబాకండి. అన్ని తెలుసు. ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. మీరు మూసుకు కూర్చుంటే మంచిది. రేయ్, నిన్నేరా రేయ్? నన్ను ఊరే అని పిలుస్తున్నాడు ఎవడరాడు? పోలీస్ స్టేషన్ కి రమ్మంటే నువ్వెందుకు రాలేదురా? మర్చిపోయానండి. ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్ అని నీకు పర్టికులర్ గా చెప్పానా? మర్చిపోయానని పర్టికులర్ గా చెప్పలేదు. అప్పుడు నేను సరే, గుర్తొచ్చేటట్టు చేస్తారా? పోలీస్ స్టేషన్ అంటే అవతాళిగా ఉందా? నడు. ఇదంతా నాదే, ఇదంతా నాదే, ఇదంతా నాదే. అయ్యా ఎవరాడా? మనతో చెదరా ఏంది? అమ్మా, ఇప్పుడు పైకి వద్దులే. కనపడి చావట్లేదే. ఏం లేదు. ఏం లేదు. ఎవడు లేడు. లేదు, మన సిక్లే ఆపేశారు.
మీరెవరికి ఫోన్ చేయొద్దు. నేను మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై చేస్తాను. ప్లీజ్. ఏమో చూస్తుండ నాకు మూడే రావట్లేదు. అసలు విశ్వనాథం గారు నాది కాలేజ్ అమ్మాయిని పంపించమంటే ఆంటీని పంపించాడు. నా గురించి మీకు తెలీదు. విశ్వనాథన్ అడగండి, చెప్తాడు. మీ గురించి నన్ను ప్రత్యేకంగా పంపించాడు. చూడండి, మీరు ఒక్కసారి నేను ఏంటో చూసారంటే మళ్ళీ మళ్ళీ నేనే కావాలని పిలిపించుకుంటారు. అసలు నీకు విశ్వనాథం ఎలా తెలుసు? ఇద్దరిది ఒకటే బిజినెస్ కదండి. సరే సరే, నాకెటువంటి తేడా వచ్చినా మోమాటం లేకుండా వెంటనే పంపించేస్తాను, సరేనా? అబ్బో, ఏదో అనుకున్నాను. నీలో చాలా విషయం ఉందే. హలో, చంద్రలేఖ హియర్. పోలీస్ అమ్మా, ఏం చేస్తున్నారే? మిమ్మల్ని నమ్మి నా కొడుకును పోగొట్టుకున్నానే. ఏమన్నా అంటే మా డ్యూటీ మేము చేస్తున్నామంటారు. మీరు ఒక ఎమ్మెల్యే కొడుకునే రక్షించలేకపోయారు. సామాన్యులను ఏం కాపాడతారు? చెప్పుకోవడానికి మాత్రం సిబిఐ, సిఐడి, క్రైమ్ బ్రాంచ్ అని 100 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అయినా ఏం లాభం? పుణ్యానికి ప్రజల సొమ్ము తినడం తప్ప. చూడండి, ఇదే చెప్తున్నా. మీకు చేతనైతే ఆ అంతకుణ్ణి పట్టుకోండి, లేదా నాకు చేత కాదని చెప్పండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. చిచి, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సమాజాన్ని ఎవరు మార్చలేరు. ఏంటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరి కోసం రోజుకో హత్య? ఇడియట్స్. స్టూడెంట్స్ని టార్గెట్గా పెట్టుకుని చంపుతున్నారు. సాయి, ఇవాళ రమణ, ఇలా ఎంతమందిని చంపుతారు? అయినా మన కాలేజ్ స్టూడెంట్స్ని ఎందుకు చంపుతున్నారు? ఇలా రోజుకొకరు చప్పున చనిపోతూ ఉంటే ఎవరికి బాధ అనేది లేదా? ఈ హత్యలు ఆపేదలా? హలో, కమిషనర్ గారా? నమస్తే సార్. అవును సార్, ఎమ్మెల్యే గారు కొంచెం సీరియస్ అవుతున్నారు సార్. ఏంటి, ఎస్పీ సింహ గారిని హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? రేపే డ్యూటీలో జాయిన్ అవుతున్నారా? ఓహో, గుడ్ న్యూస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సింహ గారి కేసు డీల్ చేస్తే అవ్వకపోవడమా? ఇంతకీ సింహ గారు ఎక్కడున్నారు సార్? సార్, నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. వాళ్ళు ఎవరో ఉంటారు సార్, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్. అడిగండి సార్, వాళ్ళే సార్. సార్, నన్ను రక్షించండి సార్, ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్.
రాము చూసావా మన ఏరియాలో వరుస హత్యలు జరుగుతున్నాయిగా. ఆ కేసుకు సంబంధించి ఎస్పీ సింహ గారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారట. ఇక ఆయన వచ్చాడంటే గ్రేట్. నా గొప్పల పలికి ఆ సిఐ గారు గాలిలోకి కలిసిపోయాడు. ఈడంతా బొంగు ఐపీఎస్ ఈడు కూడా హలో, సింహ స్పీకింగ్. మిస్టర్ సింహ, నేను ఎమ్మెల్యే రాయుడిని మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ఈ మధ్య వరుసగా హత్యలు జరుగుతున్నాయి. చివరికి మినిస్టర్ కావాల్సిన నా కొడుకును కూడా మట్టిలో కలిపేశారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. త్వరలో ఆ హంతకుడిని మాత్రం పట్టుకోవాలి. ఎస్, ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. స్పెషల్ గోల్డెన్ పాలిరిగినాయా? కర్రలు ఇరుగుతాయి, చెక్కలు ఇరుగుతాయి, పాలు ఇరగటం ఏంట్రా? ఇరిగితే అతికించుకోవాలరయ్యా. చంపేస్తానికి ఎప్పుడన్నా పాలు ఇరిగిందని చెప్పాడు. సార్ వచ్చే టైం ఇది నేను చూసుకుంటాను మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ మిస్ చంద్రలేఖ. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. చంద్రలేఖ, ఆ సీక్వెల్ మోడల్ సంబంధించిన ఫైల్ మీ దగ్గర ఉందా? ఎస్ సార్. దిస్ ఇస్ ద ఫైల్. థ్యాంక్ యూ సార్. అది ఆ సీక్వెన్స్ లో జరిగిన ఫస్ట్ మోడల్ సార్. సార్, పేరు సాయి, చదువుతున్నది సిటీ కాలేజ్లో. వైర్తో గొంతులాగి చంపేశారు సార్. సార్, ఇది రెండో మర్డర్ సార్. పేరు వినోద్. ఇతరు అదే కాలేజీలో చదువుతున్నాడు సార్. ఎమ్మెల్యే రాయుడికి ముఖ్య అనుచరుడు, పెద్ద రౌడీ షీటర్ సార్. ఇతన్ని కూడా అదే స్టైల్లో చంపేశారు. ఈ హత్య కూడా అదే ప్లేస్ లో జరిగింది సార్. సార్, ఇది మూడో మర్డర్ సార్. మన సిఐ గారు, ఈయన్ని కూడా అదే స్టైల్లో చంపేశారు. హత్య కూడా అదే ఏరియాలో జరిగింది. ఓకే లేఖ, ముందు మనం ఈ మూడు మోడల్ జరిగిన చోటుకి వెంటనే వెళ్ళాలి. అలాగే సార్. ఓకే, కమా. ఓకే. లేఖ, ఈ స్పాట్ అంతా క్లియర్ గా ఫోటోస్ తీసారా? సార్, తీసారు సార్. అన్నీ ఆ ఫైల్లోనే ఉన్నాయి సార్. ఈ కుర్రాడి తల్లిదండ్రుల వివరాలు అవి కూడా అందులోనే ఉన్నాయి సార్. ఒకసారి ఆ కుర్రాడి ఇంటికి వెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే. మిస్ లేఖ, అక్కడేమో ఉన్నట్టుంది.
మిస్ లేఖ, ఈ మొబైల్లో ఉన్న కాల్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ముఖ్యంగా లాస్ట్ ఇన్కమింగ్, ఓకే సార్. అవుట్ గోయింగ్ కాల్స్ డీటెయిల్స్ కనుకోండి. సార్, ఆ మొబైల్ ఫోన్ హత్యకు గురైన సాయిది సార్. ఓ, లాస్ట్ ఇన్కమింగ్ కాల్స్ చేస్తే అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది. అదే లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్స్ చేస్తే అది మహేష్ అనే సిటీ కాలేజ్ కుర్రాడిది. అతనికి ఫోన్ చేస్తే ఆ రోజు రాత్రి సంధ్య అనే అమ్మాయి తనకి ఫోన్ చేసిందని చెప్పాడు. సంధ్య ఇక్కడే ఏదో ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందని కూడా చెప్పాడు సార్. ఐసి. మరి మొబైల్ మీద ఫింగర్ ప్రింట్స్ అవి ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం సాయి ఫింగర్ ప్రింట్స్ తప్ప దాని మీద వేరే గుర్తులు ఏం లేవు సార్. ఓ ఐసి. ఓకే. హలో సార్. హలో, ఐఎమ్ సింహ ఐపీఎస్. నైస్ టు మీట్ యూ. సిటీలో జరుగుతున్న వరుస మర్డర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వచ్చాను. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? టీ కానీ కాఫీ కానీ? నో థ్యాంక్స్. చెప్పండి. యాక్చువల్గా సిటీలో జరిగే వరుస మర్డర్స్లో 3 మీ కాలేజీలో చదివే స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని కాలేజీకి వెళ్తే హాలిడేస్ అని చెప్పారు. మిమ్మల్ని కలిస్తే వివరాలు ఏమైనా తెలుస్తాయని వచ్చాను. నేను ఇంతకు ముందు ఎప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేవాడిని నా విద్యార్థుల గురించి ఎవరిని అడుగుతుంటే. ఎందుకంటే మా దగ్గర చదివిన వాళ్ళలో ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర నుంచి వెళ్ళి దేశం గర్వించే పౌరులుగా ఉన్నందుకు నేనెంతో సంబరపడేవాడిని, ఎంతో తృప్తి చెందేవాడిని. కానీ ఈ మధ్య జరుగుతున్న విషయం తెలిసి నా మనసు ఎంతో ఆందోళనగా ఉంది. వాట్ ఎ ట్రాజడీ. ఎదిగిన పిల్లలు కళ్ళ ముందే కనుమరుగు అయిపోతుంటే ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తలుచుకుంటూనే తట్టుకోలేకపోతున్నారు. అయినా ఒక మనిషిని చంపేంతగా ఏం పాపం చేశారు సార్ మా స్టూడెంట్స్? అసలు నాకు తెలిసి ఏ రోజు చిన్న గొడవ కూడా చేసేవాళ్ళు కాదు. ఎస్, ఎమ్మెల్యే కొడుకైనా కూడా రమణ బుద్ధిగా ఉండేవాడు. కోర్టులు ఉన్నా కూడా సాయి కాలేజ్కి కామ్గా వచ్చి చదువుకునేవాడు. పాపం అభం శుభం తెలియని వాళ్ళని చంపాలని ఏ దుర్మార్గులు చంపించిందో. సార్, మీరేం చేసినా సరే వాళ్ళని పట్టుకుని ఉరి కంబం ఎక్కించేలా చేయాలి ప్లీజ్. ఎమ్మెల్యే గారి కొడుకు రమణ గారితో కలిసి అందరూ తిరిగేవారండి. వాళ్ళందరూ కలిసి నువ్వు వెళ్ళి కాఫీ పట్రా. అలాగే అలాగే అలాగే. అదే, వాళ్ళందరూ కలిసి సరదాగా ఉండేవారని చెప్తున్నాడు. ఓకే. చనిపోయిన ఇద్దరికి మీ కాలేజీలో ఎవరితోనైనా గొడవలు జరిగాయా? అవేం లేవండి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ ఇంకేమైనా వివరాలు కావాల్సి వస్తే మిమ్మల్ని కలుస్తాను. మీరు కూడా ఈ మర్డర్ సంబంధించి ఏదైనా క్లూ దొరికినా, ఎవరి మీదైనా అనుమానం ఉన్నా వెంటనే మాకు ఫోన్ చేయండి. డెఫినెట్లీ సార్. విల్ ఆల్వేస్ హ్యావ్ మై కోఆపరేషన్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. నీ తిక్క తిక్క సమాధానాలు నా దగ్గర నడవు. చెప్పు, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు. నిజంగా నాకేం తెలియదు మేడం. చూడు, పోలీసోళ్ళకి నిజం చెప్పించే విషయంలో ఆడ మగ తేడా ఏం ఉండదు. మర్యాదగా తన్నులు తినకుండా నిజం చెప్పు, లేదా లేక చూడమ్మా, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావని మాకు తెలుసు. కంగారు పడకుండా ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకొని అంతా చెప్పు. ఆ రోజు భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. నీకేం కాదు. ఇక్కడ నిన్ను ఎవ్వరూ ఏమి అనరు. నువ్వు ఈ కేసు విషయంలో మాకు సహకరించకపోతే నీకు కూడా ప్రమాదం జరగచ్చు. తరువాత నువ్వు మీ ఇంటికి, అదే మీ హాస్టల్కి ఎలా చేరుకున్నావు? మధ్యలో నిన్నెవరైనా వెంబడించారా? లేదు సార్, కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఒక ఆటో కనిపించింది. అందులో హాస్టల్కి వచ్చేసాను. దారిలో నన్నెవరూ వెంట పడినట్టు అనిపించలేదు. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు.
ఓకే సార్. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఓకే, వెళ్ళు. లేక ఈ అమ్మాయిపై అబ్జర్వేషన్ ఉంచండి. ఈ కేసులో మనకి ఈ అమ్మాయి కీలకమైన సాక్ష్యం. ఓకే ఓకే. హలో సంధ్య, చెప్పు. ఏ మహేష్, ఎక్కడున్నావు? నేను అర్జెంటుగా కలవాలి. నీకు విషయం చెప్పాలి. నేను ఎక్కడ ఉన్నానులే, విషయం ఏంటి చెప్పు. మహేష్, ఈరోజు పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళి ఇంట్లోకి చేశారు. సాయి హత్య గురించి అడిగారు. కొంప ముంచావు కదే. షిట్. గాడ్ మై గాడ్ మై గాడ్. అంటే సంధ్యపై అటాక్ చేసిన వ్యక్తి ఆ కిల్లరేనంటారా సార్? ఆఫ్ కోర్స్. ఆ కిల్లర్ ఎవరో కానీ చాలా తెలివైనవాడు. మన ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం సంధ్యని ఇంటరాగేట్ చేయడం తెలుసుకొని ఆమె ద్వారా మనకి తన విషయాలు తెలుస్తాయని భయపడి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన నేను ఆ ఇంటిపై నిఘా ఉంచడం వల్ల సంధ్యను కాపాడగలిగాను. ఈ మిస్టరీ క్లియర్ అవ్వాలంటే ముందు మనం మహేష్ను అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయాలి. ఓకే? చూడు మహేష్, నువ్వు ఒక స్టూడెంట్వి. ఈ మధ్యనే నీ ఫ్రెండ్స్ ముగ్గురు అతి భయంకరంగా చంపబడ్డారు. ఈ హత్యలన్నిటినీ ఒకరే చేస్తున్నారని తెలిసింది. అది ఎవరనేది నీకు తెలిసిన విషయం మాకు తెలుసు. మర్యాదగా చెప్పు. సార్ సార్ నమ్మండి సార్, నాకేం తెలియదు, నిజంగా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్ నమ్మండి సార్, ప్లీజ్. వదిలేస్తాను, కానీ నిజం చెప్పిన తర్వాత. వీడిలా చెప్పడు సార్. ఒక 10 నిమిషాల టైం నాకు ఇవ్వండి. నేను వీడి చేత నిజం చెప్పిస్తాను. అక్కర్లేదు. హలో సింహయ్య. ఓకే చెప్పండి. అలాగే, ఓకే, నేను వెంటనే బయలుదేరేస్తాను. ఢిల్లీలో స్పెషల్ మీటింగ్ ఉందట, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నేను రావడానికి 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు విని జాగ్రత్తగా చూస్తుండండి. ఓకే? ఓకే సార్. అయ్యా, మన రావణబాబు క్లోజ్ ఫ్రెండ్ మహేష్ని పోలీసులు పట్టుకెళ్ళి ఇంటరాగేషన్ చేస్తున్నారంట. వాడేమన్నా బెదిరిపోయి మన రావణబాబు గతంలో చేసిన
రేపుల గురించో మర్డర్ల గురించో చెప్తే మనకి డేంజర్ ఏమో. ఆపరా, పోలీసు వాళ్ళకి మన మనుషులను అరెస్ట్ చేసేంత దమ్ము వచ్చిందా? పోలు కనుకో. హలో హలో, ఎమ్మెల్యే గారండి. నమస్తే సార్. సార్, ఎవడో పిచ్చోడు మర్డర్ చేస్తుంటే వాడిని పట్టుకోవడం చేతగాక అమాయకుడైన మా మహేష్ని పట్టుకొని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారట. ఏంటి సంగతి? సార్, ఈ మహేష్ని కస్టడీలోకి తీసుకుంటేనే ఈ కేసు క్లియర్ అవుతుందని మా సింహ గారి నమ్మకం. అందుకే సార్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలేవమ్మా పెద్ద చెప్పొచ్చావు. నీ చేతగాని తనం అంతా ఆ మహేష్ మీద చూపించి ఏదో విధంగా కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నావా? ఓయ్, చేసిన ఎక్స్ట్రాలు చాలు కానీ ముందు ఆ మహేష్ గారిని విడిచిపెట్టు. ఐఎమ్ సారీ సార్, ఇది సింహ గారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్. మేం చేసేదేం లేదు. మీ సింహ గారితో నేను చెప్పానని చెప్పు. సెకండ్లలో మా వాడిని మా గుమ్మం మీదకి తీసుకొచ్చి వదిలిపెడతాడు. మీకు సింహ గారి గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఆయన ఒకసారి ఎవరినైనా లోపలేస్తే సాక్షాత్తు సీఎంఏ వచ్చి విడిచిపెట్టమన్నా విడిచిపెట్టరు. అనవసరంగా ఆయనతో చెప్పి పరువు పోగొట్టుకోకండి. ఏంటమ్మా పెద్ద ఆయనంత గొప్ప? అలాంటి ఆఫీసర్లని చిట్కిన వేలతో చిట్టడి వేలకు ట్రాన్స్ఫర్ చేపిస్తాం. నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇలాగే ఓ ఎమ్మెల్యే ఓసారి రెచ్చిపోతే ఆయన్ని ఆయన ఇంట్లోనే పరిగెత్తించి పిచ్చ కొట్టుడు కొట్టారు. పాపం తర్వాత ఆ న్యూస్ పేపర్లో రాకుండా ఆ ఎమ్మెల్యే ఎన్ని తిప్పలు పడ్డాడో. ఇంత చేసి సింహగారిని వెంట్రుక కూడా కదల్చలేకపోయాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అనవసరంగా సింహం లాంటి సింహగారితో పెట్టుకోవద్దు. తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అయితే ఇంతకీ వదలనంటావు? సారీ సార్, మీరు ఇంకేం చేసుకుంటారో చేసుకోండి. నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా. ఓకే. అయ్యా, ఇల్లంతా సాఫ్ చేశానయ్యా. తమ గది కూడా సాఫ్ చేద్దామని. నీకెన్నిసార్లు చెప్పాను నా గదిలోకి పొరపాటున కూడా వెళ్ళొద్దని? ఇంకోసారి వెళ్ళడానికి ప్రయత్నించావో నీ కాలు కొట్టి డ్యూటీలోంచి తీసేస్తాను. తమరు కష్టపడ్డం ఎందుకని నేనే క్లీన్ చేద్దామని అనుకున్నాను. చూడు, ఇదే చివరిసారిగా చెప్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా లోపలికి వెళ్ళి సామాన్లు సర్దాలని కానీ క్లీన్ చేయాలని కానీ ప్రయత్నించావో లోపల నేను ప్రయోగాల కోసం తెచ్చిపెట్టిన యాసిడ్ తెచ్చి నీ మొహంపై గుమ్మరిస్తాను. నీ మంచికే చెప్తే వినవే. నీకు వాటి గురించి తెలియక పొరపాటున కింద పడేస్తే కొన్ని ఏళ్ల బట్టి నేను చేస్తున్న శ్రమ, కొన్ని లక్షల రూపాయల సరుకు ఖాళీ బూడిదవుతుంది. చెప్పింది అర్థమైందిగా? చాలా బాగా అర్థమైందండి. మళ్ళీ జీవితంలో ఆ తలుపు కొడితే మీరేం చేసినా ఓకే అండి. ఉంటానండి. అనంతయ్య, అటెటు ఇటు పో. ఆగరా. Stop there! అరే ఆగరా. ఆగమన్నానా? ఆగరా.
ఏంటి మహేష్ ఇక్కడికి వచ్చా? పోలీసులోకి నా వివరాలు చెప్పి నన్ను అరెస్ట్ చేపిస్తావా? ఎంత ధైర్యమే నీకు? అలా అనుకు మహేష్, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను నేను అరెస్ట్ చేయిస్తానా? ఏయ్ ఏయ్, నీ నాటకాలు నా దగ్గరికి ఆడదు. నేను ఇంతకుముందు నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ప్రేమించలేదు. అర్థమైందా నీకు? అర్థమైందా? ముఖ్యంగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? తెలుసా? ఇంకొకసారి పోలీసులకి నా వివరాలు ఏదైనా చెప్పావో నిన్ను ప్రాణాలతో ఉండు. నీకు జాగ్రత్త, చంపేస్తా. ఇప్పుడు దాకా నువ్వు నా మంచితనం చూసావు. నా జోరికి వస్తే మాత్రం నాకంటే చెడ్డవాడి ఎవరు ఉండరు. మైండ్ ఇట్, చంపేస్తా. మైండ్ ఇట్. బీ కేర్ఫుల్. అయ్యా నేనయ్యా మీ దగ్గర పని మనిషిగా పనిచేస్తాను. అవును, నువ్వు ఏ చెత్త టీ చేసేవాడురా? ఈ చెత్తదా ఏదో రేఖలు చూద్దాం. బాగుందిరా చెయ్యి, చాలా బాగుందిరా. అన్ను ఎదవ్వని ఎదా టీ కలుపు కలుపు కలుపుటే ఎదవ్వని. మహేష్ వచ్చి నిన్ను బెదిరించి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, లేక ఒక్కడే వచ్చాడా? ఒక్కడే వచ్చాడు. పోలీసులకు ఏమైనా వివరాలు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. నాకు ఏం చేయాలో అర్థం కాక సింహ గారు ఉన్నారేమోనని ఫోన్ చేస్తే ఆయన లేరని చెప్పారు. అందుకే మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నాను. ఎస్ఐ గారు, ప్లీజ్ మీరే నన్ను కాపాడాలి. భయపడకండి మిస్ సంధ్య గారు. ఆ మహేష్ బారి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. నిశ్చింతగా ఉండండి. మీరు దాచకుండా ఇంకొక విషయం చెప్పాలి. అవును, మీరు మహేష్ ప్రేమించుకున్నారు కదా, మరి తనెందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు? మహేష్ని నేను ప్రేమించాను, కానీ మహేష్ ఎప్పుడూ నన్ను ప్రేమించలేదు. ఎప్పటికైనా మనసు మార్చుకుంటాడని భావించాను. కానీ ఈ రోజుతో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. తను నన్ను ఎప్పటికీ ప్రేమించనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. పైగా నేనంటే తను ద్వేషం పెంచుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను కాపాడగలిగేది సింహగారు ఒక్కరే. కానీ నా బ్యాడ్ లక్, ఆయన ఊళ్ళో లేరు. డోంట్ వరీ మిస్ సంధ్య. సింహగారు వచ్చేంత వరకు మీకు మంచి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది. ఓకే, ఆల్ ది బెస్ట్. డోంట్ వరీ. బై. థ్యాంక్ యూ. అయ్యా, భోజనం వడ్డించేశాను, బయలుదేరితే. నాకు ఆకలి లేదు, నువ్వు వెళ్ళి భోజనం. అయ్యా, నేను మాట అడుగుతాను, మీరేమనుకోకూడదు. ఏం లేదయ్యా, ఈ మధ్య మీరు అదోలా ఉంటున్నారు. గంటల తరబడి ఏదో మీరు ఆలోచిస్తున్నారు. వేళకి సరిగ్గా అన్నం తినటం లేదు మీరు. అయ్యా, ఏదైనా కష్టం ఉంటే నాతో చెప్పచ్చు కదయ్యా. మీరు సహాయం చేయలేకపోయినా మంచి సలహా ఇస్తాను కదండి. చూడండి, బాధని ఇంకోళ్ళతో చెప్పుకున్నాం అనుకోండి, కొంత ఉపశమనం కలుగుతుంది.
అయినా మీరు చదువుకున్నారు, మీకు చెప్పేటంతటోండి కాదనుకోండి. అదేం లేదన్నయ్య, ఏదో కాలేజ్ గొడవలు, స్ట్రైక్లు, వాటి గురించే ఆలోచన తప్ప నాకేం బాధలేదు. అయ్యా, కాలేజీలో గొడవలు జరిగినంత మాత్రాన వాటి కోసం కడుపు మార్చుకుంటావా? రండయ్యా, గోల్డ్ వడ్డించేస్తాను పదండి. అన్నయ్య నన్ను డిస్టర్బ్ చేయదనగా నువ్వు వెళ్ళి తిను, నేను తర్వాత తింటాను. తొందరగా వచ్చేయండి అయ్యా. ఏటై పెద్దలు గొడవలు, వయసులో పెద్దలు చెప్తే అనిపించుకోరు. బాబుగారా 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 నన్ను కాపాడండి బాబా, నన్ను కాపాడండి బాబు. మీ కాళ్ళ పడుతుంది, మీ కాళ్ళ కుక్కలు పడి ఉంటాను బాబా, నన్ను కాపాడండి బాబా. బాబుగారా బాబుగారా. ఎవడరా నువ్వు నా కాళ్ళ మీద పడతావు? నేను ఇంతకు ముందు ఆ యమస్ క్యాంటీన్లో పనిచేసినాడు బాబా. అది పెట్టి యమస్ భరించలేక ఇక్కడికి వచ్చేసాడు బాబా. బాబు ఇంక మీరే కాపాడండి బాబు, మీరే కాపాడండి బాబు, మీరే కాపాడండి. నా కాడ ఏం పని చేస్తారా? మీరేం చెప్తే చేస్తాను బాబు. మీరు గంగా దొంగపడి దూకుతా, మీరు లుప్పులో దొంగపడి దూకుతా. రేయ్ చూడండి రా, చూడ్డానికి చేతకాన్నోళ్ళలాగున్నా ఎంత మాట అన్నాడు. నేనేం చెప్తే అది చేస్తాను అంటున్నాడు. మీరు ఉన్నారు, వెళ్ళి ఆ సింహగాడిని నరకండిరా అంటే దద్దమ్మల్లా చేత కాదు అంటున్నాడు. అవునరా, వాడే. నీకు తెలుసా? అది నాకు తెలబోతుంటా, బాగా తెలుసున్నాయా. అయ్యా మిమ్మల్ని మీ వాళ్ళకని వస్తుంటే ఆయనతో ఏదో పెట్టుకున్నట్టుందా? అలాంటి ఏమైనా ఉంటే అర్జెంట్గా పెట్టి పడాల్సింది ఉడాయించండి. ఏంట్రా నువ్వు కూడా వాడిని పొగుడుతున్నా? ఏయ్ ఏంట్రా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ మహేష్ని మళ్ళీ ఏమైనా ఇంట్రాగేట్ చేస్తారా? ఏమైనా చెప్పాడా? సార్ అది కమా చెప్పు, ఏమైంది? మీరు వెళ్ళిన తర్వాత ఆ మహేష్ ఏం చేశాడు చెప్పు. నిజాలు ఏమైనా చెప్పాడా లేదా? చెప్పండి. లేదు సార్, వాడిని మొన్న ఇంట్రాగేట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా మన కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ లాక్కుని అందరినీ గురించి పారిపోయాడు సార్. వాట్? మహేష్ పారిపోయాడా? Yes, sir. మీరంతా ఏం చేస్తున్నారు అప్పుడు? సార్ అది ఓకే ఓకే. ఓకే ఓకే ఓకే, నేను మాట్లాడతాను. బాబా, నేను సెక్రటేరియట్ వెళ్ళి వస్తాను. నా కోసం ఎవరైనా వస్తే రేపు రమ్మని చెప్పు. హలో 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 అంకుల్, నేనే జైలు నుంచి తప్పించుకుని వచ్చాను అంకుల్. వెరీ గుడ్, శభాష్ రా బిడ్డ, నా మనిషి అనిపించుకున్నా. నిన్ను విడిపించడానికి ఎన్ని పన్నాగాలు పడినా సింహాగడ్ దొంగలేదు. దేవుడి దయ వల్ల నువ్వే తప్పించుకొని బయటపడ్డా. అంకుల్ నాకు ఇది భయంగా ఉంది అంకుల్. మీరు ఎలాగైనా చేసి నాకు ఈ కేసుని తప్పించండి అంకుల్. అరే రే రే రే, నువ్వు అంత చెప్పాలా? నా బిడ్డ తర్వాత నువ్వు నా బిడ్డ లాంటి వాడు. కాకపోతే ఈ సింహాగాడు ఉన్నంతసేపు మన మాటేంచలేదు. కాబట్టి కొద్ది రోజులు నువ్వు ఎక్కడైనా గమ్మున కాదు. ఈ సింహగాడిని ఈడికెళ్ళి పంపించగానే నీకు ఏ కేసు లేకుండా చూసుకుంటాను. అవును, ఇంటరాగేషన్ అనగానే అంత భయపడ్డావు? నిన్నేమన్నా కొట్టిండా తిట్టిండా? లేదు అంకల్, లేదు, నన్ను కొట్టలేదు, తిట్టలేదు. కాకపోతే జిందగీలో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను అంకల్. పోలీసు వాళ్ళని చూసి భయం వేసింది అంకల్. నన్ను ప్రశ్న మీద ప్రశ్న వేసి ఫుల్ కన్ఫ్యూజన్ లో వేశారు అంకల్. అది తట్టుకోలేక గన్ తీసుకొని ఒక పోలీస్ కొడుకుని తలబద్ద కొట్టాను అంకల్. తర్వాత గన్తో అందరిని బెదిరించి పారిపోయి వచ్చాను అంకల్. సరే సరే,
నీకు పైసలు ఏమన్నా అవసరం ఉంటే మన బాబాకు ఫోన్ చేయి, నీకు అందేటట్టు చూస్తాడు. అంతేకాదు అసలు నా కొడుకును చంపిన వాడి వివరాలు తెలిస్తే నాకు చెప్పు, వాడి శవాన్ని కుక్కలు పీక్కు తినేలా చేస్తాను. ప్లీజ్ అంకుల్, నన్ను ఈ కేసు నుంచి ఎలాగైనా తప్పించండి అంకుల్. ఇంకా బిడ్డ, నాకు జర అర్జెంట్ పని ఉంది, ఉంటాను. ఓకే అంకుల్, ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ అంకుల్. సార్, పారిపోయిన మహేష్ రాయుడితో ఫోన్లో మాట్లాడారట. మీరు చెప్పినట్టుగా రాయుడు ఫోన్ ట్యాప్ చేయిస్తే నాకు ఈ విషయం తెలిసింది. వెరీ గుడ్. ఏమైనా ముఖ్యమైన డీటెయిల్స్ తెలిసాయా? నో సార్, కేవలం పారిపోయింది మాత్రమే చెప్పాడట. అతను ఎక్కడున్నది చెప్పలేదు. ఓకే, ఆ ఎమ్మెల్యే ఫోన్లన్నీ కంటిన్యూగా ట్యాపింగ్ చేయించండి. ఏదో ఒకరోజు దొరుకుతాడు. అన్నట్టు మీతో సంధ్య మహేష్ గురించి ఏం చెప్పింది? తాను మహేష్ని సిన్సియర్గా ప్రేమిస్తున్నా కూడా అతను అలా అనుకోవడం లేదని, పోలీసులకి తన వివరాలు చెప్తే చంపేస్తానని బెదిరించాడని కూడా చెప్పింది. ఓకే ఓకే, నాకెందుకో సంధ్య కోసం మళ్ళీ ఆ మహేష్ ఆ మర్డర్ చేసే కిల్లరో వస్తాడని నాకు డౌట్గా ఉంది. ఓ పంచి, నువ్వు ఇక్కడే ఉండి ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ గురించి ఓకే నాకెప్పుడు మెసేజ్ ఇస్తూ ఉండు. నేను ఒకసారి సంధ్యని కలిసి. అలాగే. ఓకే. ఏంటండి మనం రాయుడు కోసం వచ్చి కూర్చుంటే ఆయన ఢిల్లీ కూర్చున్నాడు. మన రాయుడు గారికి సీఎం పదవి మీద మోజు పుట్టింది. హైకమాండ్ కాకపడటానికి ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు అక్కడ. ఏమైనా రాయుడు గారంటే రాయుడు గారేండి అయ్యా. ఏమైనా అనుకున్నాడంటే సాధించే వరకు వదిలిపెట్టాడు. ఏంటయ్యా ఆయన పెద్ద తెగ లేపేస్తున్నావు? ఏంటంట ఆయన సాధించింది? సింహ ఐపీఎస్ వచ్చి ఈయనకు సంబంధించిన ప్రతి వాడిని పట్టుకుని ఇరగదీస్తుంటే ఏం చేయాలో చేతకాక ఢిల్లీ పారిపోయాడు. అయ్యా, మీరేమీ అనుకోనంటే ఓ మాట చెప్తా. ఎమ్మెల్యే గారు చెప్పింది ఓ రకంగా నిజమేనండి. మా సారు సింహ గారిని ఏదేదో చేద్దామని ఎంత ట్రై చేసినా ప్రతిసారి దారుణంగా దెబ్బతిన్నారండి. ఆహా, నిజం చెప్పావయ్యా పిఏ. నాకు కూడా తెలుసు మీ సారికి ఆ సింహ పేరు చెప్తే లోపలంతా తడే. కాకపోతే పైకంటే మమ్మల్ని ఎక్క మీద పడి కరుస్తాడో అని భయం. అమ్మో, ఆయన ఇంట్లో కూర్చుని ఆయనే తిడుతున్నాం. ఇక్కడ ఎక్కడన్నా కెమెరాలు కానీ మైకులు కానీ ఉంటాయేమో. అయ్యా, రాత్రి నాకు భలే కళ వచ్చిందండి. ఏంటది? ఏంటంటే రాత్రి కళ్ళలోని ఆ, ఒక మనిషి అచ్చం మీలాగా ఉంటాడండి. ఆ? నల్లటి కోటు, పెద్ద పెద్ద కళ్ళు, ఓడిపెట్ల దొంగలటి ముఖం, నల్లటి డ్రెస్, నల్లటి గంతలు, ఓ చేతిలో పిస్టలు, మరో చేతిలో కత్తి, మరో చేతిలో పెద్దగానే చూసారా? అదే శనగనే ఏదో అంటారా? అది పట్టుకొని చెన్ 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 ఆడుకుంటా అలా గురం ఎక్కారు. అది కూడా దిగిపోయారు. ఆ తర్వాత వెంటనే తీపెట్టారు. అక్కడ నుంచి చెన్ 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 ఆడుకుంటూ చిన్నగా వెళ్ళారు, మాయమైపోయారు. తెల్లాలు చూసిన ఎదురుకుండా మీరు కనిపించారు. ఇదేంటి రాత్రి మా ఇక్కడ కల్లో కనిపించారు, ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు అనుకున్నాను. మనలో మనమాట గురుగారు, ఇప్పుడు రాత్రి కల్లో కనిపించింది మీరు ఎందుకు కంప చేసి అంతయా నువ్వు కంటే పిల్లల్ని కను కానీ ఇలాంటి ఎదవ కళ్ళలు కనకు. 6 కన్నా ఇంకా కనమంటారు. వెళ్ళి పని చూసుకో. అలాగే 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 అలాగే. ఓకే, నేను రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే, అవును వస్తాను. గీత బర్త్డే అంటే కదా? ఓకే. నేను అనుకున్నదే నిజమైంది మిస్టర్ సూర్య. ఎమ్మెల్యే కొడుకు రమణని, రౌడీ షీటర్ వినోద్ని, స్టూడెంట్ సాయిని, సిఐని మర్డర్ చేసింది నువ్వేనన్నమాట.
చూడు మిస్టర్ సింహ, దయచేసి నా దారికి అడ్డురాకు. ఈ సంధిని నాకు 5 నిమిషాలు వదిలేస్తే, దీన్ని అడ్డంగా కోస్తే దీని లవర్ ఆ మహేష్ గాడి అడ్రస్ తెలుస్తుంది. ఆ మహేష్ గాడిని చంపిన తర్వాత నన్నేమైనా చెయ్యి. ఆ తర్వాత నాకేం జరిగినా ఐ డోంట్ కేర్. కూల్ డౌన్ కూల్ డౌన్. ప్రిన్సిపల్గా ఎంతో మంచి పేరున్న మీరు ఈ మర్డర్స్ అన్ని చేశారంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కథ ఉంటుంది. ప్లీజ్ దయచేసి నన్ను నమ్మి అదేంటో చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను. ఓకే సార్, చెప్పేస్తాను. నేను గతంలో విజయవాడలో ఉండేవాడిని. అప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒకరు. అది నా చెల్లి, పేరు దీపు. అదంటే నాకు ప్రాణం. ఏ దీపు, ఏంట్రా ఇది? బాగా లేట్ అయింది. పడుకుని రేపు పొద్దున్న లేచి చదువుకోవచ్చుగా. లేదన్నయ్య, ఇంకొంచెం సేపు చదువుకొని పడుకుంటాను. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా. సరే సరే, త్వరగా పడుకో. ఓకే. నువ్వు ఎంట్రన్స్ పాస్ అయ్యి సీట్ దొరికితే మన ఇద్దరం ఎంచక్క హైదరాబాద్లోనే ఉండొచ్చు. ఓకే? ఓకే అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. దీపు, దీపు ఇట్లా. ఏంటన్నయ్య? కమ్యా, కంగ్రాచులేషన్. దేనికన్నయ్య? పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యావు. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వెళ్ళి అక్కడే చదువుకోవచ్చు. నువ్వు రావాలన్నయ్య. కుదరదమ్మా, నాకు రావడానికి సంవత్సరం పడుతుంది. ముందు నువ్వు వెళ్ళి ఓ మంచి హాస్టల్ చూసుకుని అక్కడే చదువుకో. నేను తర్వాత వస్తాను. ఈ మధ్యలో అప్పుడప్పుడు నేను చూడడానికి నేను వస్తానుగా. ఓకే? ఓకే, నువ్వు ప్యాక్ చేసుకో. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు సాయంత్రం మనం గ్రాండ్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము హోటల్లో. ఓకే? ఓకే, వెళ్ళి రెడీ అయిపో. గో ఆన్. అన్నయ్య, రే అన్నయ్య, టైం అవుతుంది, త్వరగా రారా. రోజు నాదే లేట్ అంటావు, ఇప్పుడు నువ్వే లేట్. త్వరగా రారా. ఏంటా కేకలు? వస్తూనే ఉన్నాను కదా. అన్ని ప్యాక్ చేసుకున్నావా? సర్దుకున్నాను. మర్చిపోలేదు కదా? మర్చిపోలేదు. అవును, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అన్నయ్యని మర్చిపోతావా? ఏంట్రా అన్నయ్య, నిన్నెలా మర్చిపోతానురా? నువ్వు మర్చిపోతావేమోనని నా ఫీలింగ్. నన్ను మర్చిపోవని మాట. అయినా నాకు అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు సర్వస్వం నువ్వే కదరా. అయినా నిన్నెలా మర్చిపోతానురా? అవును, నేను నీకెలాగో నువ్వు నాకు అలాగే. నిన్ను ఒంటరిగా పంపించాలంటే నాకు బాధగా ఉందిరా. అదేంట్రా, నాకు ధైర్యం చెప్పి నువ్వు బాధపడుతున్నావేంటి? ఒక సంవత్సరంలో వస్తానని చెప్పావు కదరా. రే, నీకు తప్పకుండా ప్రమోషన్ వస్తుంది లేరా. ఇద్దరం కలిసి ఒకే చోటుందా. ట్రైన్ టైం అవుతుందిరా, వెళ్తాం పదా. సరే, నువ్వు మాత్రం నాకు రోజుకొకసారి ఫోన్ చేయాలి. నాకు వీలైనప్పుడల్లా నేను చూడడానికి వస్తాను. ఓకే? పద, బయలుదేరుతావరా. వాడు ముట్టి చీటరే. సినిమాకి వెళ్దామని చెప్పి పెద్ద హ్యాండ్ ఇచ్చాడు. నీకేనా? నాకు ఇచ్చాడు హ్యాండ్. మీ ఇద్దరికేనా? నాకు కూడా అంతేలే. అంటే నీకు కూడానా? ఏ సరే, ఈ అమ్మాయి పేరు దీపిక. ఈ రోజు నుంచి మనతోటే ఉంటుంది. సో ఈ రోజు నుంచి మనందరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏ మంచి చెడు వచ్చినా మనందరం కలిసే పంచుకోవాలి. ఓకే? బయట చూడరా, చూడరా.
పదండి రా పోండి రా వెరీ గుడ్ వెరీ గుడ్ క్యారీ ఆన్ గైస్ క్యారీ ఆన్. అరే నువ్వు అక్కడ పోరా. అరే వా వా ఏంటి అట్లా కూర్చున్నావు? చూపరే అసలు ఏం జరిగిందిరా విషయం చెప్పరా మామ. చెప్పు చెప్పు చెప్పు. అరే నిన్న కాలేజీలో చూసిన దీపికరా. అబ్బా బోర్ కొడుతుంది, పదండి సినిమాకి వెళ్దాం. ఏ మూవీకి వెళ్దాం? వర్షం. వర్షం బోరే. పోనీ అంజీకి వెళ్దామా? అంజీ వద్దే. ఉదయ్ కిరణ్ సినిమాకి వెళ్దాం. లవ్ టుడే. అబ్బా ఏ ఉదయ్ కిరణ్? ముందాబా ఎంబీబీఎస్ వెళ్దామా? ఓకే సరే. సో మీరంతా వెళ్ళండి, నేను మాత్రం సినిమాకి రాను. అంటే నువ్వు రాకపోతే మేము వెళ్ళమనుకుంటున్నావా? అలా అని కాదు, హోంవర్క్ ఉంది. మీరందరూ వెళ్ళిరండి. ఏంటే ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనా? ప్లీజ్ ఒక్కసారికి వెళ్ళరండి. మరి నువ్వు ఒక్కదాన్ని ఉండగలవా? నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది ప్లీజ్. చూడు మరి అనుకోకుండా నీకేమైనా జరిగితే ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. అలాంటిది జరగదులేవే. పదండి. బాయ్ బాయ్. దీపు దీపు బాగున్నా అన్నయ్య? నేను బాగానే ఉన్నాను రా. కాకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేయడంతో నాకేమీ తోచడం లేదు. ఓసారి నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. అవును నువ్వేంట్రా ఇలా సన్నంగా తయారయ్యావు? టైంకి భోంచేయలేదు. అన్నయ్య నేను ఇంకా లావుతున్నానేమోనని భయపడుతున్నాను. నువ్వు కనీసం 2 కిలోలన్నా తగ్గుంటావు. వాడిలే ఎప్పుడు తిన్నావో ఏమో. పద భోంచేద్దాం. వెళ్ళొస్తాను దీపు. ఏంటో ఇలా వచ్చావు అలా వెళ్ళిపోతానంటున్నావు. నిన్ను చూడాలని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చాను. అయినా నెక్స్ట్ సండే వస్తానుగా. కానీ నువ్వు మాత్రం టైంకి భోజనం చేసి రెస్ట్ తీసుకో. ఏదో నువ్వు చదువుకుంటావంటేను ముచ్చటపడి పంపించాను. ఓకే వెళ్ళొస్తాను. ఓకే అన్నయ్య. బై ది బై వీళ్ళంతా మా రూమ్మేట్స్. సంజ, మహి, జయ. మా అన్నయ్య. మా దీపు ఎంతసేపు మీ గురించే చెప్తూ ఉంటది. మీరు తనని ఎంతో బాగా చూసుకుంటున్నారని. మీలాంటి ఫ్రెండ్స్ దొరకటం నేను లేని లోటు నా చెల్లికి కొంతైనా తీరుతుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అయ్యో అంత గొప్పగా మాట్లాడటం నీ సంస్కారం. దీపు మా ఫ్రెండ్ అవటం మా అదృష్టం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోదు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటామా? ఓకే దీపు. సరే అన్నయ్య. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. ఓకే అండి. ఏంట్రా మామ వీడు ఇంకా రాలేదు? ఎప్పుడు టైంకి వచ్చేచ్చాడ్రా? గుడ్ న్యూస్ రా. చెప్పు చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. మన దీపం ఉంది కదా, హాస్టల్లో ఒంటరిగా ఉంది. రాయుడి కొడుకు రమణ వాడి ఫ్రెండ్స్ నన్ను అల్లరి చేస్తుంటే నేను పోలీసులకి చెప్తానన్నాను. దాంతో నన్ను బలవంతంగా. బాధపడకమ్మా, నాకంతా అర్థమైంది. సరే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్ కి సార్. మంచి పని చేస్తున్నావు. సరే స్టేషన్ వరకు ఎందుకు, ఆ బేవర్స్ నా కొడుకుల్ని ఇప్పుడే తన్నుకు తీసుకొస్తాను. ఎక్కడున్నారో చూపించు. ఇక్కడే ఉన్నారు సార్. ఇదిగోండి సార్, ఈ రాక్షసులే సార్. ఏంటి సార్ గొళ్ళెం పెడుతున్నారు? నేను తంతుంటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళకూడదని లాక్ చేశాను. ఒరే సోంబేర్ అదవల్లారా, లేవండి లేవండి. ఒక ఎమ్మెల్యే కొడుకు అయ్యుండి రేప్ చేశావు మామూలే. దాన్ని చంపకుండా ఎందుకు వదిలేశావు? సమయానికి నేను ఎదురొచ్చాను కాబట్టి సరిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టబోతుంది. పోలీస్ ఉద్యోగం చేస్తూ నువ్వు కూడా ఈ రాక్షసులతో చేతులు కలుపుతావా? అనవసరంగా నిన్ను నమ్మొచ్చాను. ఉండు, మీ మొత్తం సంగతి తెలుస్తాను.
చెల్లికి ఇద్దామని తెచ్చిన డబ్బులు ఎవడో మర్చిపోయాను. పాపం తెచ్చింది. నన్ను చూసిన ఆనందంలో డబ్బులు కావాలని అడగడం మర్చిపోయింది. ఇప్పుడు ఇచ్చేస్తే పని అయిపోతుంది. అలా నా ప్రాణానికి ప్రాణమైన చెల్లి చనిపోయింది. దాంతో నా చెల్లి చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాను. అందుకే కావాలని డబ్బు ఖర్చు పెట్టుకుని మరి వాళ్ళ నలుగురు చదివే సిటీ కాలేజ్కి ప్రిన్సిపల్గా వచ్చాను. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతున్నాడో వివరాలన్నీ సేకరించాను. ముందు ఆ కోటీశ్వరి కొడుకైన సాయిని, తర్వాత రౌడీ షీటర్ వినోద్ని నా చెల్లిని కేసు పెట్టనివ్వకుండా ఆపి మర్డర్ చేయించినందుకు సిఐని కూడా చంపేశాను. ఇక ఆ ఎమ్మెల్యే కొడుకు రమణని అమ్మాయిల పిచ్చి ఆశగా పెట్టి గెస్ట్ హౌస్తో చంపాను. మిగిలింది ఆ ఒక మహేష్, వాడిని కూడా చంపుతాను. అప్పుడే నా చెల్లి ఆత్మకి శాంతి కలుగుతుంది. ప్లీజ్ ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. మిస్టర్ సూర్య, ఏ మనిషి పుట్టగానే దుష్టుడు కాడు, దుర్మార్గుడు కాడు. మీ చెల్లికి అన్యాయం చేసిన ఆ నలుగురు వాళ్ళు పెరిగిన వాతావరణం వల్ల అలా నేరగాళ్లుగా మారారు. అది వాళ్ళ తప్పు. కానీ ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న మీరు కూడా వాళ్లలాగా ఆవేశానికి లోనే అందరినీ చంపుకుంటూ పోతే అసలు ఈ సమాజంలో మనుషులే మిగలరు. మీకు జరిగిన అన్యాయం నాకు అర్థమైంది. దీనికి కారణమైన ఆ మహేష్ని, ఆ ఎమ్మెల్యే రాయుణ్ణి, వాడి తొత్తుల్ని నేను వెంటనే అరెస్ట్ చేస్తాను. నన్ను నమ్మండి. మీలాంటి ఆఫీసర్స్ కొద్దో గొప్ప ఉండబట్టే కనీసం కొంతమంది ఆయన ఈ భూమి మీద బతకగలుగుతున్నారు. సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆ మహేష్ కట్టి చంపి నాకై నేనే వచ్చి మీ ముందు లొంగిపోతాను సార్. సారీ, చట్టం అనేది ఒకటి ఉంది. అదేం చేయాలో దానికి తెలుసు. దయచేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించకండి. మీకు అన్యాయం చేసిన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను. నన్ను నమ్మండి. ఇట్స్ ఏ ప్రామిస్. సరే, ఓకే సార్, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ సూర్య. కమ్ ఆన్, లెట్స్ గో.